నాకు ఇందులో సందుకు ఏదో నాకు తెలియక నేను పర్వతమ్మని నా మరిచేతులు పట్టుకొని వస్తుంది. అదిగో అందులో సంజీవి ఏదో ఆయన ఏడు దెమ్ము ఇదిగో పండుగ బలాదుడనే మృత్యుడివా రంభ ఉద్యమునకు నేను జయించు నిపణాలైన నేను ఎరుచు వాడగానురా నిపణాలైన నేను ఎరుచు వాడగానురా నిపణాలైన నేను ఎరుచు వాడగానురా నిపణాలైన నేను ఎరుచు వాడగానురా నిరతము గను నిన్ను నేను పెంచగలను నిగనోడు నిరతము గను నిన్ను నిగనోడు జనయించి తినేను రాము తమ్ముడు నేను రాము నేను అతని పాదాలు విడవక నలను నేను ఈశ్వరముడ పడుగా నిత్తుడు నేను ఎల్లప్పుడు శ్రీరాముల వారి పాద సేవకుడు కాబట్టి నేను వేయి బాణములకు నువ్వు మరణించిన చూడు ఇది ఏ బాణం మరి మనగించగా ఇది ఏ బాణం మరి మనగించగా
నేను ఎంతో గొప్పగా అనుకున్నాను. ఇప్పుడు ఈ రణరంగ యుద్ధములకు నువ్వు మరణించి వింటివా కుమారా? నేను ఏం చేయదు. అయినా గాని దుఃఖించినా గాని ప్రయోజనం లేదు. నా సాధ్యమైనంత వరకు సాధించుడే శివాలినట్టు సంపక పాటియగు ధర్మమగునే మాత ఆటకి నివదించుట ముదమ్ముల పెంచుకున్న మా తోటలను పాడు చేయుటకు తోలుటము పునకోతి ముకల నీవు సాధన నిలిచి వాళ్ళని వధించిన పురుషాస్త్రి వారిని పేరుచుంటివి రమ్ము యుద్ధములకు. నేను చెప్పాను బలములన్నీ మూటి పాలు గావించు దిగబట్టి నేను సేవించినాడా నాడము దావక వచ్చిన నీసుకుని భక్షయుని వదిలించి వెలిగినాడా వచ్చినది మారకటకడు ఇప్పుడు వచ్చినట్టు మారకటములు వాటిని మాట మీద ఏ రావణ ఇంతకు ముందు ఒరే కోసి ఇంతకు ముందు నీ కుమారుడైనా నేను అక్షయుని వధించిందే నేను లంకిని చంపించిందే నేను కోతల సమ్మతం ఇవ్వడానికి నువ్వు నీరితో వాళ్ళు గుర్తించలేదురా ఒరే రాదమ్మా రావాలి నిలువు నిలువు దుర్బలతలాడుకొని బాధ జనులా నిలువు నిలువు దుర్బలతలాడుకొని బాధ జనులా నిలువు నిలువు దుర్బలతలాడుకొని బాధ జనులా కలదిల మావైతి విరాజాల తమ్ముదేదరా కలదిల మావైతి విరాజాల తమ్ముదేదరా నిలువు నిలువు దుర్బలతలాడుకొని బాధ జనులా ఒరే నరాదమా సాగు వారితో అసలు మాటలేను. అరే దురంకరి రావణ ఇటు ఇటు వినుము. తొలుగు తొలుగు దానవా పలుకుడైన మానవా తొలుగు తొలుగు దానవా పలుకుడైన మానవా నా యొక్క జలది భావం వచ్చే చూడు వచ్చిందా చూడుము. ఒరే నారాదమా పొగలేక చెడి తప్పించడి అక్కడ సకల కరుణ సంవత్సరం చూడరా అక్కడ సకల కరుణ సంవత్సరం ఒరే నరాదమ్మ నా యొక్క గరుడస్థపానం వదులుతున్నాను. ఇక నువ్వు బతకజాలు నీ పానమును కాపాడుకోను. ఒరే రావణ సకల భంగముల
వదిలిస్తున్నా చూడు వదులుతున్నాను చూడు విధి వినుము కాలదండ విధిగరా కూల వేతు చూడరా కాలదండ విధిగరా కూల వేతు చూడరా కూడనీకు ముత్తం వైరమ్ము నీకు వెలిగరా కాలదండ విధిగరా కూల వేతు చూడరా నా యొక్క కాల దండపాలం వేస్తున్నాను ఇక బతకజాలం చూడము రే నగ్నాలనా గట్టున్నా నీకు ఈ యొక్క గట్టులని కూర్చుండగా నా బాణం మొదలుచున్నాను చూడు ఇంకా బ్రతకజాలం శివ శివ శంకర పాపమయంకర నేను ఇన్ని బాణములు వేసినా కానీ ఈడు మరణింపకున్నాడు ఈయనకి ఇటులా కాదు ఇప్పుడు పాతాళంలోకి పోయి ఓం ఆచరించి వచ్చేదాను
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ లంకకు వానరుల దోరుమా శ్రీరామచంద్ర లంకకు వానరుల దోరుమా శ్రీరామచంద్ర లంకకు వానరుల దోరుమా శ్రీరామచంద్ర లంకకు వానరుల దోరుమా శ్రీరామచంద్ర అంకేశుడు లేనట్టి రామయ్య మగల అంకేశుడు లేనట్టి రామయ్య మగల అంకేశుడు లేనట్టి రామయ్య మగల అంకేశుడు లేనట్టి రామయ్య మగల ఇంకెతమ్మ తాళలో లంకకు వానరుల దోరుమా శ్రీరామచంద్ర లంకకు వానరుల దోరుమా శ్రీరామచంద్ర లంకకు వానరుల దోరుమా శ్రీరామచంద్ర స్వామియము యాని వారి స్వామియము యాని వారియనో రామచంద్ర మా అన్నయ్య రావణుడు నీతో గెలుచులకు చాతగాక పాతలమ్మలకు పోయి ఊనంగా గమనిస్తున్నాడు. అది ఒక పూర్తి అయిన కదా వాడిని గుంచుటకు వరే రాజుల కూడా సంపు కాదు. నేను ఇప్పుడే మన కబులను తోలించి దాన్ని భంగం తీసానా అలాగే తోలించదని. ఏ కట్బోరు గారా, మీరు ఇప్పుడు పాతాళంలోకి పోయి రావణాసురుడు హోమం చేస్తున్నాడట, వారి హోమం భంగం చేసి రావాలని.
లేకపోయా కదా పాతాళ మొదలు వచ్చి హోమం చేస్తున్నారు. ఇదే మిమ్మలను ఏం చేస్తామో చూడండి. వందనమని రఘునందన చేరిక వందనమని రఘునందన చేరిక సందేహం మించు జంతకం రాముల వారి సన్నిధానం పోయి వారిని వేడక హోమం చేయడానికి తగదు. శ్రీరాముల వారి చెంతకు పోయి శరణాగతి పొందక ఇక్కడికి వచ్చి హోమం చేయుట ఇదేనా? దీని చిరుసలు తండ్రి చూడు. ప్రాణేశ్వర, ఈ కోతుల బాధకు నేను భరించదాలను. నువ్వు పాతాల్లో నన్ను రక్షింపు. శివ 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 శంకర, నేను చేయు కార్యం అంతా వ్యర్థంగా పోతుంది కదా. ఆహా, నేను ఇప్పుడు ఏం చేయబడను, కానీ నా సాధ్యమైనంత వరకు పోరాడిందే యుక్తం. రాజేంద్ర
నన్నాదున పోతన్నా నిన్ను కొన్న బలం ఏముందన్నా 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 వింటుండే ఇంత దొడ్డున్నదా అలా చూడు అయినా నెర్రెలు వాసింది అదే నెర్రెలు వాసింది అయ్యా సేవక ఎవరు మీరు మీ యొక్క నామగీతం ఏంటి దక్షిణ లంకైనా పరిపాలించినటువంటి అయ్యా దశకాంతుని సహోదరులను అయ్యా నా పేరు కుంభకర్ణ మహారాజు అని దినములు వాడుతున్నారు. కుంభకర్ణ మహారాజా 15 పుట్టు తిన్నావు 7 దున్నపోతులను తిన్నావు ఇప్పుడు ఏం చేద్దామని సేవక అయ్యా ఏమంటుంటివి? నిజంగా నేను తిన్నావు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను అన్నుడు 3 నెలల నిరుద్ద పండుకునేదాకా అబ్బా అసలు ఏం చేద్దామయ్యా 3 నెలలు నిద్రమంటావు 6 నెలల తిండి తిని 3 నెలల నిరుద్ద పండుకునేదాకా ఇంకా 3 నెలలు యుద్ధం చేస్తావు 3 నెలలు ఉద్యమం చేస్తా మీ అన్న తరఫున అవును ఇప్పుడు ఇక తిరుడు అయింది 3 నెలలు ఇప్పుడు వండుడే ఇక వండులే అందుకే ఎవరు అవుతారు నేను నువ్వు అంటే ఎవరు అవుతారు గంట పాటు వెళ్తాను అట్లా కాదు అట్ట కాదు అయ్యా ఎంతకు లేతాడు రావణ చెప్పాలి రావణ రాజేంద్ర మీ తమ్ముడైన కుంభకర్ణ మహారాజు ఎంతకు లేవుతలేదు రేపట్లారా వాడిని ఒక బండెడు కుడుములు ఆహారము వానికి తగిన ఆహారం పట్టుకొని పోను సారా కట్టేయనుల బర్లు ఐటి కోసి కట్టేయనుల బర్లు మట్లకు పెట్టనలే అవి కోసి కథం ఆ ఇది రక్తాన్ని కుండలా పట్టుకొని పోయి అయినకు పెట్టాలి అయినకు పెడితే బాధలకు లేస్తాడు నీ చూడు కాదు ఎర్రటి మాంసం ముద్దను ఎండ పెట్టాలి మాంసం ముద్దలు తీసుకుపోయి ఎంత పెట్టాలి మధురమైన అయ్యా నా ఇద్దరి భంగము చేసిన కారణం ఏంటో తెలుపుము. మీ అన్నయ్య రమ్మంటాడు పోదాంపా ఎందుకంటే నాకు నాకేమే అన్నయ్య రమ్మన్నాడు. మీ అన్నయ్య రమ్మన్నాడు అదే అటులోనే వెళ్దాం పదా. ఆయన తోపతికి ఇవ్వలేరాట 2 ముద్దలు పట్టుకొని పోయారు ఇద్దరు. అన్నయ్య ఇదే నీకు వందనములు. తమ్ముడా తమ్ముడా కుంభకర్ణ చల్లగా వర్ధిల్లుము. అన్నయ్య నన్ను పిలిపించిన కారణం ఏంటో కుంభకర్ణ విను కుంభకర్ణ తెలిపెదా వినబడలు రణములకు పంపించుట కొరకై జనం ఇప్పుడు సమరములకు జాగులు లేకలు. శంకర్ మహారాజుకి తమ్ముడా కుంభకర్ణ నరులైనా రాముల వారికి మనకు పోరు కలిగి ఉండను. నీవిప్పుడే వారిపై ఉద్యములకు పోవాలి. అన్నయ్య ఏమిటి నరులకు మనకు పోరు కలిగి ఉండేనా? ఎక్కడి శ్రీరాముడు వాడిక్కడికి నేనెందులకు మక్కువ తోడుటనా పక్కజమున నరునమునకు సమకూర్చను. శంకర్ మహారాజుకి
అన్నయ్య ఆ రాముల వారికి మనకు కోరు ఎలా కలిగినో ఆ సమాచారం నాకు విన్నవి. తమ్ముడా కుంభకర్ణ చెప్పదా విను. మనపై వనములుండగా నరుడచ్చలు నాసికమునను నటకన కోసము ఘనముగా రక్తముగా అరగా వనముగా మొరబెట్టే నిందు నరుదించెనురా. కుంభకర్ణ మన చిన్న చెల్లెలు అన్నయ్య వనంతరములో ఆటలాడుచుండగా దానిని చూసి ఓర్వజాలక దాని ముక్కు చెవులు కోసి పంపినందువలన ఆ రాముని భార్యనకు నేను చెరపట్టి ఉన్నాను, సీతాదేవిని చెరపట్టి ఉన్నాను నేను. అందువలన మనపై ఉద్యమునకు వస్తున్నాడు. అన్నయ్య రావణ అఖిలాండ కోటి బ్రహ్మాండమైన నారకుడైన శ్రీమన్నారాయణ భార్యనైనా సీతాదేవిని తెచ్చి మన లంకకు ముప్పు తెచ్చి ఉంటుంది కదా అన్నయ్య. ఇలాంటి అపకారంకు మనకు తగదు. ఆ సీతాదేవిని తీసుకుపోయి శ్రీరంగకు ఇచ్చి శరణించే విధంగా అన్నయ్య. ముందు విభీషణుడు కూడా ఇలాగే మాట్లాడి ఉన్నాడు, నీవు కూడా అలాగే మాట్లాడుతుంటాను. పోయితేవేమి పొమ్ము, ఇదే నా గజ దండము నిన్ను వధించినాడు చూడు. అన్నయ్య అన్నయ్య ఇది ఏంటిది గజ? ఏం మాట్లాడుతుంటుంది? సరే అలాగే పోతున్న వాళ్ళను, కానీ ఒక మాట, ఈ దురాత్ముని చేతిలో చచ్చుటకైనా ఆ పరమాత్ముని చేతిలో చచ్చిపోయినా కానీ నాకు వైకుంఠాన్ని ప్రార్థించింది కనుక హరే రామన అలాగే పోతాను పోతుంటుంది. చల్లగా వెళ్ళు. భీకర రూపుటనైతిని ప్రాకటముల శ్రీరామనం శ్రీకాకుళింపు నిమ్ముల సీమల వలరీసు నల్ల సీమల వలరీసు నిమ్ముల సీమల వలరీతుగా మనిషి చంపేవాడను. నీ వంటిగా కాసిన వరకే అవతారం ఎత్తిన వాడు నీవే దాని బలమిద్ద బహు యుద్ధములకు
వెళ్ళిపోము. రే దంజాదమా దంజాదమా నించన్నారు నిన్ను దృష్టిగా అవతారం నేర్చుకున్న వాళ్ళు రే నారాదమా, నీవు నన్ను జయించగలవా? నా పూని దంతంలోచే నేను కొడికెదాను, ముక్కలుగా కొరికి వేసాను. నా తోటి నారాదమా, రే రాక్షసమా, రే కుంభకర్ణ, రాజులందరూ నిత్య పరిపాలించింది, రాజులందరూ నిత్య పరిపాలించింది. నీ వంటి రాజులను ఎందరో వధించిన వాళ్ళను నీవు ఎంత రమ్ము యుద్ధము మిమ్మల్ని కూడా ఇప్పుడే మర్దించడానికి. రే రాఘవ, నేను అడుగు వేస్తేనే సప్త సముద్రాలు గడగడ అనుకుంటుండగా నువ్వు వచ్చిన తోడు పట్టుకొని ఎంతకు మరలిపోము. లేని అన్నతో నేను ఇప్పుడే చూసేదాను. నేను దుర్సలేకున్నానే ఎవరు, నన్ను జయించజాలవద్దు. నువ్వు ఈ తల్లిదండ్రులను తలుచుకొని వెనుకకు మారిపోము. నన్ను జయించుట కొరకై నా లంకాపురములకు వచ్చి ఉన్నావా? మరణంగు లేకుండా వరంగులను పొందితివి. ఈ నరుడితో పోరాడి జయింపదు నీ బలపరాక్రమం
పరాక్రమం అయితే రంగు యుద్ధం నరుండబాయి కసీముతల కసీముతల కైకరముల నీత ససనముల కసీముతల కైకరముల నీత ససనముల దరదరముగా గదుండము నా పురము చేరింకెలుండము దరదములకై గదుండము నా పురము చేరింకెలుండము సరకల్పమురుపు రామరుడము సరకల్పమురుపు రామరుడము రామడిని నీ పనికి నిడవరా అరే రావణ దురహంకారి అదహంకారి రావణ ఇటు విడుము ఈ హృదయమందు అమృతమా బాంధవం కలదు నేను ఎన్ని బాణంపులు వేసినా కానీ నేను మరణింపకున్నది కానీ నేను కిడ్ల కాదు నా యొక్క బ్రహ్మాస్త్ర బాణం చే వీరిని నశింపజేయవారు నన్ను నా పతితో నీవు సంహరింపు నన్ను నా పట్టుకొని సంహరించు ఏదేమి లేదేమి ఏ వైద్యం లేకుండా వరం ఏ వైద్యం లేకుండా వరం లేదు నీవు స్థిరకాలము నిశ్చయితవుగా ఉందువుగాక రామచంద్ర నా రమర నారాయణ అప్పుడైన రావణుడు కట్టు తలనిచ్చినాడు రూపానికి వందనములు రామచంద్ర చింతన రూపానికి నారాయణ నందుగా రామచంద్ర నీవు నాకు సరే నీవు నాకు ముత్తైదవు కానీ ముత్తైదవు కానీ జీవించేవు కదా జీవించు కదా అందువలన నాకే సంతోషం వేస్తాను నాకు సంతోషం వేస్తాను విభీషణ
చల్లగా మళ్ళీ మరి మార్చి ఉంటుంది కదా అవును పరమాత్మ కదా ఇక ఇక నేను ఏమంటావో తెలుసు విభీషణ విభీషణ నీ అన్నయ్య రావణ్ నీ పరిమార్చి నీకు లంకాపురి పట్టణము హరించడానికి పలికి వాగ్దానం చేసి ఉంటుంది కదా వాగ్దానం చేసుంది కదా ఇప్పుడే నీకు పట్టాభిషేకం చేయించడం లక్కపురం అని పోగా లంకాపురం నాకు పోలం 14 సంవత్సరాల నుండి మగవారి చెరలో ఉన్నాము అందుకే చూసిపోవుటకు వచ్చింది చూసిపోవడం వచ్చినాడు ఉపయోగిస్తారా ఏంటి దాదా ఏంటి నాదా నీ పాద సేవ నమ్ముకొని ఉన్నదా నమ్ముకొని ఉన్నదా కాబట్టి కాబట్టి నన్ను పాదను కాదనుట నీకు ధర్మం కాదు సీత సీత నీవు నిజంగా పవిత్రురాలనే కావచ్చు నీవు నిజంగా పవిత్రురాలనే కావచ్చు అందులో అందులో నేను ఏం చేయవాడు నిన్ను చేపట్టిన నన్ను లోకం ఏమన్నా నన్ను లోకం ఏమనగలరు నాదా నేనేం చేయాలి సీత సీత నీవు నిజంగా పతివ్రతరాలైన చో నీవు నిజంగా ప్రతిఘాతరాలమైన నీ శరీరము అగ్నిహోత్రమున కాల్పించు అగ్నిహోత్రమును కాల్చు మదిలో తడిగాకు నీవు మాయమ్మ ఎరువాకు నీవు సీతమ్మ మదిలో తడిగాకు నీవు మాయమ్మ ఎరువాకు నీవు సీతమ్మ ఎరువాకు మదిలో నా ఎరుపు జంగము తల్లి ఎరువాకు మదిలో నా ఎరుపు జంగము తల్లి ఎరువాకు మదిలో నా ఎరుపు జంగము తల్లి రాగానుడైన సీతాకుని పరుచాకు మదిలో జరువాకు నీవు మాయమ్మ ఎరువాకు నీవు సీతమ్మ మదిలో జరువాకు నీవు మాయమ్మ ఎరువాకు నీవు సీతమ్మ పుత్రిలో జానకమ్మ నీవు ప్రభులు జందకు మాయమ్మ 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 పుత్రిలో జానకమ్మ పరమ పావని నీవు
తల్లి భూదేవతమ్మా నేను నేను నిజముగా సత్యవంతురాలు అగ్నిహోత్రుడు నన్ను బయటికి తీసును లేకుండా నేను ఇందులో గ్రహించిపోదు సీత సీత రావే పల్లవ పాని రావే నా ప్రాణ సఖియా 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 రావే పల్లవ పాని
రక్తాపురము పట్టాభిషేకం కావిస్తానని వాగ్దానం చేసి ఉంటుంది. ఇప్పుడు నీకు పట్టాభిషేకం కావించదు. रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। శ్రీరామ రామ రఘురామ నీవు మా తోడుంటే చాలయ్యా, స్వర్గమే కిందకి రాదా రామయ్యా. ఊరంతా బాగుండాలి నిన్నే నిన్నే కొలిచేమయ్యా రామ శ్రీరామ రామ రఘురామ. శ్రీరామ